అనేటప్పటికీ ఇంగ్లీష్లో టైం అనేది ఈ టైం నుంచి ఈ టైం వరకు ముహూర్త సమయం. అది మనకు తెలుగులో లగ్నం. ఆ లగ్నము అనగా మనకు 12 రాసుల్లోనే 12 లగ్నాలు. ఒక్కొక్క రాశి సంచార సమయంలో మనకు ఆ టైమింగ్ ప్రకారంగా ఆ రాసే ఆ లగ్నం. గాతు మాసం కానీ, గాతు వారం కానీ, అలాగే గాతు యొక్క నక్షత్రం, గాతు రాశి, అలాగే లగ్నం కూడా. గాతు లగ్నం అంటే అశుభ లగ్నం టైమింగ్. అలాగే ఇప్పుడు మనము వృషభ రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళంటే కృతికా నక్షత్రం 2వ పాదము 3, 4 అనగా మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది, మిగతా 3 పాదాలేమో వృషభ రాశిలో ఉంటాయి. ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు కానీ, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాలలో పుట్టిన వాళ్ళు కానీ, మృగశిర నక్షత్రం వచ్చేటప్పటికి 2 పాదాలే, మొదటి పాదము 2వ పాదము వృషభ రాశి. ఈ రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఘాతు ముహూర్తం అంటే టైమింగ్. దాంట్లో మనకు వచ్చేసి ఈ రాశి వాళ్ళకి ధనుసు రాశి ముఖ్యంగా ఘాతు రాశి అంటే ఆపోజిట్ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు. అంటే ఏంటంటే లైఫ్ పార్ట్నర్కి సంబంధించి కానీ, జీవిత భాగస్వామి అంటే ఆ రాశి వాళ్ళని చేసుకోకపోవడం చాలా మంచిది. అలాగే మనకు ఏదైనా బిజినెస్ పరంగా వ్యాపారం చేస్తున్నాం అనుకుందాం, ఎవరితోన్నా కలిసి పార్ట్నర్షిప్గా చేద్దాం అనుకున్నారనుకోండి, ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళతో ఏ బిజినెస్ అయినా సరే పార్ట్నర్షిప్గా చేయకపోవడం చాలా మంచిది. చేస్తే ఏమిటి అంటే ఎప్పుడైనా సరే వాళ్ళ చేతుల్లో వీళ్ళన్నా మోసపోవడం కానీ, వీళ్ళ చేతుల్లో వాళ్ళన్నా మోసపోవడం కానీ, మొత్తం మీద ఏమవుతుందంటే చేసే అటువంటి బిజినెస్ అనేది మధ్యలో ఆగిపోవడం కానీ, డిస్టర్బ్ కావడం కానీ, లేదా నష్టాలు పాలు కావడం కానీ, ఏదో ఒక సమస్య అనేది జరిగిపోతుంది, నష్టం జరుగుతుంది. అందుకనేసి లాస్ట్కు బిజినెస్ పరంగానే కాదు, ఒక ఫ్రెండ్షిప్ కూడా